కేసీఆర్ ప్రభుత్వంలో నియంతృత్వ పాలన గాని, దొరపోకట గాని, లేకపోతే గడిల పోకట గాని అవుతుందనే కేసీఆర్ పదవిని తీసేసి పక్క కూర్చోబెట్టిన ప్రజలు ఇప్పుడు కరీంనగర్ లో మేయర్ ని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నుకుంటారని చెప్పి మీరు ఎలా భావిస్తున్నారు? మీరు మీ మాటల్లో కేవలం ఇప్పుడు మీరేంటి కార్పొరేషన్ ఎలక్షన్ లో నిలబడాలని, మళ్ళీ కార్పొరేటర్ అవ్వాలని చూస్తున్నారు. మీ మాటలన్నీ చూస్తే రానున్న కార్పొరేషన్ ఎలక్షన్ లో కార్పొరేటర్ స్థానం ఇవ్వాలనే గంగుల కమలాకర్కి భజన చేసినట్టే ఉంది, కానీ ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల మీద విశ్లేషణ చేసినట్టు అనిపిస్తలేదండి. కొన్ని భజనకు నేను వ్యతిరేకం అండి. వ్యక్తిగతమైన క్యారెక్టర్ వ్యతిరేకం. ఎవరు భజన చేసిన అవసరం లేదు. కమలాకర్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వినోద్ కుమార్ గారు కావచ్చు. భజనకు నేను పూర్తి స్థాయి వ్యతిరేకం. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలిచే సత్తా నాకుంది. ప్రజలను ఆశీర్వదిస్తారు, స్వీకరిస్తారు. అది కాదు నేను అన్నట్టు ఈ నగరాన్ని స్వార్థ పౌరుడైనటువంటి సునీల్ రావు చేతిలో పెట్టిన ఓపెన్ చెప్తూ ఉన్న ప్రజలు అపీల్ టు ద పీపుల్ ఆఫ్ కరీంనగర్. సునీల్ రావు అంటూ ఇంత స్వార్థ పౌరుడు మీరు చూసినారు. జయపాత్ రావు వేయండు, సత్యనారాయణ గారు వేయండు, వినోద్ కుమార్ గారు వేయండు, ఇప్పుడు బండి సంజయ్ గారు వచ్చినారు. ఏ సందేశం ఇస్తా ఉన్నారు ప్రజలకి? అతని స్వార్థానికి మనం బలైదామా అని ప్రజలు అడుగుతా ఉన్నారు. సునీల్ రావు స్వార్థపరుడికి మనం బలైదామా అని అడుగుతున్నారు. అట్లాంటి వ్యక్తి ఈరోజు నగరాన్ని కవించే కుట్రతోటి ఇక్కడ హిందుత్వం ఎత్తుకుంటే మొన్నలాగా సెక్యులర్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి, సెక్యులర్ చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీలో ఉండి, నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చిన్నప్పుడే సాగర్ వేయనా అని చెప్పుకున్న సునీల్ ఆ జ్ఞానం ఎట్లే రోజులు మరి అక్కడ మొదటి ఆ పార్టీలు ఎందుకు లేవు? ఇప్పుడే మొత్తం కాషాయ కన్ను ఎత్తుకొని నువ్వు వాళ్ళ పుట్టి పెరిగినట్టే నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావు సునీల్ రావు గారు. ఇట్లాంటి సునీల్ రావు గారి ద్వారా నగర ప్రజలకు నష్టం తప్ప, అన్యాయం తప్ప మన జరగాలని ఒకటి ప్రజలు చెప్తా ఉన్నారు. రెండోది, కార్పొరేటర్ గా 2 సార్లు అవకాశం ఇచ్చిన బండి సంజయ్ గారికి వారి డివిజన్ల ఏ గల్లీలో ఏ పైప్ లైన్ పోతుందో రావడం లేదు. అట్లా నేను వాళ్ళ డివిజన్ల ప్రజలను అప్పీల్ చేస్తే చాలా మందికి నల్లారి కనెక్షన్ ఇప్పించిన సందర్భం ఉన్నది. అట్లాంటి వ్యక్తి సరే అది భావోద్వేగాలు తెచ్చగొడితేనే మనం వారి స్వార్థం కోసం, వారి అందరాల కోసం, రాజకీయ అందరాలు ఎక్కడం కోసం వారు భావోద్వేగం రెచ్చగొడితే మన బలైన వారు కూడా కరీంనగర్ ప్రజలు కొడతా ఉండదు. ఎందుకంటే కరీంనగర్ నగరం అనేది ఉత్తర తెలంగాణలో గొప్ప నగరం. అయిన తర్వాత ప్రజలు అంత గొప్పగా సంతోషంగా పీస్ఫుల్ గా నివసించే నగరం కరీంనగర్. ఆ నగరాన్ని మరోసారి వారి స్వార్థం కోసం, వారి పార్టీ గెలవడం కోసం ఒక మతపరమైన రెచ్చగొట్టు వ్యాఖ్యలు చేసి మన లోపల బీజ నాటి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అట్లా చేసే అవకాశం ఉంది కనుక నేను కరీంనగర్ నగర ప్రజలు కొడతా ఉన్నా. ఇట్లాంటి స్వార్థ పరులను, అవగాహన లేని వ్యక్తులను కనీసం ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తే మీ పార్టీలో ఉంటే ఉత్తముడు, వేరే పార్టీకి పోతే దుష్మనుడు. పార్టీ పరంగా విధానాలు ఉంటాయి. ఆ విధానాలు ఉంచుకొని ఉంటేనే ఉండగలుగుతాం పార్టీలో. నేనేమంటున్నా, ఇలా సునీల్ రావు వ్యక్తి బయట చెప్తా ఉన్నా, నేను ఆర్ఎస్ఎస్ శాఖ వ్యక్తిని కావచ్చు. ఆర్ఎస్ఎస్ వ్యక్తి నువ్వు ఏపీలో బీజేపీలో నాటకాలలో ఎందుకు కొనసాగలేదు? నువ్వు ఉండదాకా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పిన వ్యక్తివి ఇలా హిందూ ముస్లిం దుష్మన్ అనవచ్చు. ప్రజలకు ఏ రకంగా సందేశం ఇవ్వగలుగుతా ఉన్నానని ఇన్స్టిట్యూట్ వాళ్ళు భాషిస్తా ఉన్నా. బికాస్ నాకు కరీంనగర్ అంటే చాలా ప్రాణం, అభిమానం, ఇష్టం, కోరిక, దాని గౌరవం ఉంది నాకు. కరీంనగర్ లో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి, ఈవెన్ కరీంనగర్ మానేరు నీళ్లు తాగినటువంటి ప్రతి పౌరుడికి కరీంనగర్ అంటే ప్రాణం, ప్రీతి, అభిమానం, ప్రాంతీయ అభిమానం. అది మీ ఒక్కరికే ఉన్నదని చెప్పి ఎలా అనుకుంటున్నా? సామాన్యంగా రాజకీయాలతో సంబంధం వ్యక్తికి ఎవరికైనా ఉన్న ఊరి మీద ఉండే నివసించే గల్లీ మీద వాడ మీద ప్రేమ ఉంటుంది. కాకపోతే నేను ఆ నగరం మేము రాజకీయాలు ఉన్నాము కనుక, నిత్యం రాజకీయాలు కొనసాగుతాం కనుక, ఏది మంచి ఏది చెడు కరీంనగర్ ప్రజలు కానీ ఆలోచించగలుగుతాం కనుక ఈ కరీంనగర్ ప్రజలను ఒక ఇండియా అనే దేశం ఎట్లలో కరీంనగర్ అట్లాంటిది. దేశ విదేశాల నుంచి కరీంనగర్ నుంచి కరీంనగర్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడి ఆ స్థిర నివాసం ఏర్పాటు చేసిన ప్రజలు కరీంనగర్ ఒక ముంబై లాంటి నగరం లెక్క కరీంనగర్ చూస్తే గొప్ప నగరం. ఎక్కడికి వచ్చినా అక్కడ చేర్చుకుంటారో పేరుంది. ఒక శాంతియుత వాతావరణంలో ప్రజలు జీవితాలను కోరుకుంటారు కదా. అట్లాంటి ప్రజలకు ఆటంకాలు కలిగించడం, కష్టాలు కలిగించడం, అశాంతిని రేకెత్తించడం దాని వ్యతిరేకంగా కనుక నేను ప్రజలను కోరుతా ఉన్నాను. ఎందుకంటే బీజేపీ విధానంలోనూ బండి సంజయ్ గారి ఆలోచన విధానమే ఒక వర్గానికి ఇంకో వర్గం ఉసుగొల్పి తను ఈ వర్గానికి నేతృత్వం వహిస్తున్నట్టుగా చిత్రీకరించుకొని లాభం అందే మనస్తత్వం ఉన్న వ్యక్తి కనుక నేను ఆ మనస్తత్వం ఉన్న వ్యక్తులు సమాజాన్ని మంచి వారి ద్వారా సమాజం జరగాలని నేను నమ్ముతా కనుక ప్రజలు కోరుతా ఉన్నా. కేవలం రాష్ట్రంలో 10 సంవత్సరాలు మాత్రమే పాలించినటువంటి పార్టీ మీద మీరు ఇప్పటికీ బీజేపీ పార్టీ మీదనే విమర్శలు చేస్తా ఉన్నారు. బీజేపీ పార్టీ దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చింది, చాలా మెరుగైన పాలన అందించింది అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు మీరు అంటున్న మాటలేంది? హిందూ ముస్లిం కి విభేదాలు, ఒక
ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్ ని క్యాచ్ చేసుకొని పదవిలోకి వస్తున్నారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అని చెప్పి అంటున్నారు. మరి ఈ కాంట్రవర్షియల్ ఇటువంటి మాట అనే ముందు ఒకసారి ఆలోచించుకోవద్దా? ఉన్న వాస్తవాన్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే అంటే ఉన్న వాస్తవం అంటే ఉన్న వాస్తవం ఇప్పుడు బీజేపీ కరోనా టైంలో ఒక ప్రధానమంత్రి అనే వ్యక్తి చప్పట్లో దీపాలని ప్రజలతో జీవితాలతో ఆడుకున్నాడు. మొన్న చెప్తుండు నాకు ట్రంప్ కంటే ఎక్కువ నాకు ఇక్కడ గుడికి పోయింది అది ముఖ్యమన్నాడు. అప్పుడు కరోనా టైంలో ట్రంప్ ఏది ముఖ్యమైనది మీకు? ఎందుకు కరోనా కట్టడి కోసం ట్రంప్ వాయిదా వేస్తే అయిపోతాడు. ట్రంప్ పర్యటన వాయిదా వేసుకొని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసి కరోనా రాకుండా కట్టడి చేసే అవకాశం మీకు ఉండే. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో చెప్పినారు, డిసెంబర్ చెబుతున్నారు. కరోనా అనేది చైనాలో ప్రారంభమైంది, ఇండియా లాంటి దేశాలకు వచ్చే ప్రమాదం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆయన అపహాస్యం చేసినారు బీజేపీ నాయకులు. అట్లాంటిది వారి కరోనా ఫిబ్రవరిలో ట్రంప్ ప్రోగ్రాం ఉంటే ట్రంప్ పర్యటన ముగుసుకొని పిల్లలాగా ఆయన నిర్లక్ష్యం చేసి మార్చిలో లాక్డౌన్ పెట్టే క్రమం లేదు. దేశంలో చాలా చోట్ల వలస జీవులు ఉంటారు. కనీసం వారి గమ్యస్థానం చేర్చడానికి అవకాశం లేకుండా సడన్ గా లాక్డౌన్ పెట్టేసి ఇవన్నీ వాస్తవాలు. ఇవన్నీ ప్రజలు వేల మంది వారి గమ్యస్థానాలు చేరుకోవడం అది ప్రజల క్షేమం కోసం చేసినటువంటి దానిని మీరు ఎలా తప్పుపడతారు? అది ఏదైనా కూడా ప్రజలు ఈ కరోనా మహమ్మారి నుంచి ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యి మరణాలు సంభవించకుండా ఉన్నటువంటి చర్య అనుకోవచ్చు కదా, ముందస్తు చర్య అనుకోవచ్చు కదా. అదే అంటున్నాం. ఏమంటున్నాడు మొన్న ట్రంప్ గారు ఎందుకు ఆహ్వానించిండు, నాకు పూరి జగన్నాథుడే ముఖ్యం అనుకొని పోలేదు, దేవుడు దర్శనం కోసం అన్నాడు. సరే మేము గొప్ప దాన్ని స్వీకరిస్తాం. ట్రంప్ ఆహ్వానం తిరస్కరించినందుకు మీ వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని గౌరవం కూడా ఇస్తాం. కరోనా సమయంలో కూడా మీరు అంటే చాలా ప్రతిపక్షాలు ఎత్తి చూపినాయి కరోనా వ్యాప్తి చెందుతుంది, భారతదేశం లాంటి దేశంలో వస్తే చాలా కష్టమైన దాన్ని కట్టడి కష్టమైతే జాగ్రత్తలు తీసుకుంటే కూడా ట్రంప్ పర్యటన మూసేంత వరకు కూడా కరోనా దృష్టి పెట్టగా లక్షలాది కోట్లాది మంది అష్ట కష్టాలు బట్టి నరకాన్ని అనుభవించిన సందర్భంగా కారకులు గౌరవ మోడీ గారని ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం. అది దానికన్నా ముందు చాలా చేసినాడు. డిమానిటైజేషన్ ద్వారా ప్రజలకు ఏం లాభం జరిగిందో చెప్పలేకపోతున్నాడు. నువ్వు సర్జికల్ స్ట్రైక్ అంటాడు, దాంతో ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాడు. మన పుల్వామా దాడి చేసిండు, దాని ద్వారా పుల్వామా దాడి చేసిన పేదగాంలో ఉగ్రవాదాలు చేస్తున్నాడు. ఆ ఉగ్రవాదాన్ని పాల్పడ్డ వారిని పట్టుకునే సందర్భం లేదు. 3-4 రోజులు యుద్ధం చేసిన తెలియదు. యావత్ దేశం మీకు అండగా నిలిచింది. మొన్న పాకిస్తాన్ యుద్ధం ప్రకటిస్తే కష్టాలైనా భరిస్తాం కానీ ఈ శాశ్వత పరిష్కారం కనుగొనాలని మీ ఎంబడి నిలిచింది యావత్ భారతదేశం. కానీ మీరు ఏం చేసినారు? భావోద్వేగం రెచ్చగొట్టి చల్లార్చినారు. దాంతో ఏదైతే మీ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడం కోసం మీ పార్టీ గౌరవాన్ని ప్రజలు కూడా మళ్ళీ పెంచడం కోసం చేసిన ఈ కుయుక్తులు ఏదైతున్నాయో దీర్ఘకాలికంగా దేశానికి మంచిది కాబట్టి బలమైన అభిప్రాయం. యుద్ధాన్ని భారతదేశ పౌరుల కోసం యుద్ధాన్ని కొద్ది గంటల సమయం వరకు యుద్ధాన్ని ఆపి వారిని సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకొచ్చినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి మోదీ అని చెప్పి మనం చాలా సార్లు విన్నాము. మరి అలాంటి వ్యక్తి పైన మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇది ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతున్నాను. అది మేము పూర్తిగా నిరాధారమైనది మేమైతే వ్యక్తిగతంగా నాకు నమ్మకం దాని మీద. అది కేవలం మీడియా పబ్లిసిటీ ప్రచారం తప్ప మోడీ గారి యుద్ధం ఆపి భారతదేశ యుద్ధంలో బతకడం అనేది అంత అది నమ్మశక్యమైన విషయం కాదు. అది వాస్తవానికి విరుద్ధం, అది వాస్తవానికి దూరం కూడా, కేవలం మీడియా ప్రచారమే. మీరు ఒక కార్పొరేటర్ ఉన్నప్పుడు ఏం చేశారు? ఇప్పుడు అవకాశం ప్రజలు మీ అవకాశం ఇవ్వమని అడుగుతా ఉన్నారు. ఒకవేళ అవకాశం ఇస్తే మీరు ఏం మార్పులు చూపిస్తారు? ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ కంటే మీరు మెరుగైన పాలన ఏం చేయగలుగుతున్నారు? మీ భవిష్యత్ ప్రణాళిక ఏంది? నేను 2014 నుంచి 2019 వరకు 32 డివిజన్కు నేను రిప్రజెంట్ చేసిన. ఆ సందర్భం నేను నాకంటే పూర్వం ఏముండే, నా తర్వాత ఏం జరిగింది, ఆ అభివృద్ధి ప్రజలకు సజీవ సాక్ష్యం ఇస్తుంది. నేను 2020లో ఓడిపోయినా, ఓటమి గురివాల్సి వచ్చింది. నా మీద గెలిచినటువంటి మా తాజా మాజీ కార్పొరేట్ ఉన్నదో ఈ 5 సంవత్సరాలు పూర్తి సూపర్ జేసీ గారు మా మీద వాస్తవంగా ప్రజలు తెలుసు కదా. నేను ఒక 10 కోట్ల రూపాయల అభివృద్ధి నా 5 సంవత్సరాలు చేయగలిగితే 2 కోట్ల పని జరగలేదు నా డివిజన్ లో. ఎక్కడ రోడ్లు అక్కడ ఉండే ఎక్కడ ఆ జరిగిన ఏదో ఆ పనులు కూడా నేను గౌరవ ఎమ్మెల్యే గారిని వేడుకొని ఆ ఏవోస్కల్లో 2 పని జరిగిన పని కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని అప్పుడు ఉన్న మా పార్టీలో మేయర్ గారిని ప్రాధాయపడి వారికి ఒప్పించి నేను మంజూరు చేసి పని చేసిన పనులే తప్ప గొప్ప జరిగిన పని ఏం లేదు. రాబోయే కాలంలో ప్రజలకు పూర్తి విశ్వాసం నా పట్ల ప్రజలకు ఉందని నమ్ముతాను. ఎందుకంటే నా పనితనం 5 సంవత్సరాలు చూసినారు. తెల్లారు లేస్తే ప్రజల మధ్యలో తిరిగినా, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందించిన
వాళ్ళు పిలిస్తే ఏ రాత్రి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వారి ముందు వాళ్ళ వ్యక్తి నేను. అట్లాంటి అందుబాటులో ఉండి సామాన్య వ్యక్తిని కనుక నాకు మళ్ళీ ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తే ఇంకా పెండింగ్ ఏ పనులు ఉన్నా కూడా, ఇంకా చాలా డ్రైన్లు మళ్ళీ డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్లో మళ్ళీ పునర్నిర్మాణించడం కానీ పెండింగ్ పనులు ఉంటే కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే భౌగోళిక స్వరూపం కూడా మారినా కూడా నా పనితనం ప్రజలకు తెలుసు కనుక నన్ను వాళ్ళు ఆశీర్వదించి అక్కడ నేర్చుకొని మళ్ళీ భారీ విజయాలను గెలిపిస్తారని నమ్ముతా ఉన్నా.